వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో కొన్ని హఠాత్తు పరిస్థితి వల్ల ఇప్పుడు మనతో విజ్జు లేదు, అంటే ఉంది బట్ షీ డిడ్ంట్ కమ్ టు దిస్ ట్రిప్. సో మీరు thumbnail చూసుంటారు వాట్ ఈస్ ద ట్రిప్ అబౌట్. అండ్ ఇదంతా ఫ్యామిలీ ట్రిప్ అనమాట. సో విజ్జు రాలేదు, మా ఫ్యామిలీ ట్రిప్ లైక్ మేము వెళ్తున్నాం. తాజా కిచెన్స్కి అయితే వచ్చేసా టిఫిన్ తింటున్నాం. ఏం తింటున్నావు డాడీ? పూరి అండ్ దిస్ ఇస్ మేము ఏం తింటున్నావే? నువ్వేం తింటలేవు అది పతా. తాత నువ్వేం తింటున్నావు తాత? ఎక్కడికి వెళ్తున్నాం? Are you ready? This is our bus guys. ఇది రీసెంట్ IPL మ్యాచ్ వెళ్ళేసి వచ్చింది SRH కి. ఎస్, ఇక్కడ సీట్స్ ఉండాలి గైస్, మొత్తం పీకి బిస్తర్ సార్. పేరెంట్స్ ఎఫెక్ట్. చికెన్ తెలంగాణ స్పెషల్ దావా దగ్గర ఆపి we are preparing our dinner. చికెన్ కర్రీ, ఆలుగడ్డ కుర్మా. I've seen this one. This is a classic. బిల్డింగ్ మీద కోతులు కూర్చుంటాయి, వంటలు ఎప్పుడైపోతే తిందామా అని అవార్డుల మీద కూర్చురా ముగ్గురు. ఊరుకోండి గురుగారు. ఉన్నారా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు? ఐ యామ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేస్తున్నారు ట్రిప్ ని. హలో, చీటింగ్ చేస్తుంది కిరణ్ బాబా. లేదే కుర్చీని మడతపెట్టి ఏం చేస్తారు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. డే 2 నిన్నంతా రికార్డ్ చేయలేకపోయాను. అండ్ యా, వీఆర్ అట్ కోయంబత్తూర్ రైట్ నౌ అండ్ టైమ్ ఇస్ అరౌండ్ 6:30. వీఆర్ అట్ ఈషా ఫౌండేషన్. వర్షం పడుతుంది, వెదర్ అయితే చల్లగా ఉంది. హలో దిస్ ఐ. సో ట్రిప్ లో ఏంది కథ అంటే వీఆర్ యాక్చువల్లీ 40 to 50 మెంబర్స్. అందరం బస్లో వచ్చినాం. యాజ్ ఐ షోడ్ ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. ఇక్కడే వండుకొని మంచిగా ఆపి తిని. ట్రిప్ అయితే కేరళది, బట్ మిడిల్లో ఇవన్నీ చూసుకోవడం. సో నాకు సద్గురు అన్న, ఈషా ఫౌండేషన్ అన్న, నాకు ఇమ్మెన్స్ లవ్ అండ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టు దిస్ ప్లేస్. ఐ లవ్ దిస్ ప్లేస్. ఇట్స్ రైనింగ్ గైస్, చూస్తారా మీరు? క్లౌడ్స్ చూస్తున్నాను గైస్. ఇట్స్ రైనింగ్ కానీ ఎంత బాగుందో చూడండి. అండ్ లుక్ అట్ ద అల్టిమేట్ పవర్. చూడండి మొత్తం మబ్బు మబ్బు కప్పిపోయింది అసలు. మా యశు డార్లింగ్ వాడు రెయిన్ కోట్ వేసుకొని ఎంత ముద్దుగా. హాయ్ చెప్పట. Get my tata, he's so happy. So as it is day 3, day 2 లో ఏమైందంటే we started off and morning kala we were at Mahanandi దర్శనం. ఈ 3 days జర్నీలో ఇక్కడ స్టే చేయలేదు. ఇట్ వాస్ ఆల్ బస్ జర్నీ ఓన్లీ మార్నింగ్ వెళ్ళాలి, రూమ్స్ తీసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, దర్శనం చేసుకొని మళ్ళీ తినే స్టార్ట్ అయిపోవడమే. దేవుడికి గైస్ చూసారా, గోడ మీద లైట్ పడుతుంది, మీకు విజిబుల్ ఉందా? అదే విగ్రహం మీదకి వెళ్ళేసరికి కనిపిస్తలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
पूरा लग जोड़गा ముక్కు కోసేస్తా నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉర్రా నీకు Day 4 at Munnar. మంచు కొండలు మంచు ఇట్లా లైక్ ఫాగ్ అంతా ఇట్లా కదులుతుంది. క్లౌడ్స్ ఫాగ్ అది ఏందో కూడా తెలియదు. జస్ట్ కొద్దిసేపటి బ్యాకే మౌంటైన్ మొత్తం కనిపిస్తుండే. మౌంటైన్ వేర్ I mean like where? Today's breakfast Maggie with this view. Yashma ఎట్లుంది మ్యాగీ? బాగుందా? విత్ అ వ్యూ తింటున్నాడు. చైర్ వేసుకొని మరి వాడు ప్లేస్ వాడు ఆక్యుపై చేసుకున్నాడు. ఏం సుకుని చూసుకున్నావా నువ్వు? ఫ్రెష్ అప్ అయిపోయి దిస్ ఇస్ ద లుక్ ఫర్ టుడే. అండ్ యా ఇప్పుడు సైట్ సీయింగ్ వెళ్తున్నాం. టైం వచ్చేసి 3. Fit check guys. Dress from Lifestyle, slippers from West Side, shades from Dobesa. From Tulsi Kapoor. కనిపిస్తున్నది guys. బస్ బయట నుంచి మొత్తం మబ్బు కప్పిపోయింది. ఏం కనిపిస్తలే. టీ ఎస్టేట్ కూడా మాయమైపోయింది కింద. అండ్ ఆ దాంట్లో డ్రైవింగ్ బస్సెస్. ఐ డోంట్ నో హౌ ఇస్ రోడ్ విజిబుల్ గైస్. రోడ్ చూస్తున్నారు ఎంత ఫాగీ ఉందో. లైట్లు వేసుకొని వస్తారు ఆపోజిట్ వాళ్ళు. సత్తా మనకి ఏమైనా కనిపిస్తుందో? ఒక 20-30 కిలో ఫీట్ల దూరం కనబడతా అంతే. అవతలకి ఏముండదు ఇక. ఎలిఫెంట్ ఇది అయిన తర్వాత ఇక్కడ రావచ్చు. మీరు బుక్ చేసుకోండి. అప్పుడు ఆ టైం మీకు ఫ్రీగా ఆ ఎలిఫెంట్ చేసిస్తారు. ఇండియా. షీస్ ఫ్రమ్ హైదరాబాద్. చాక్లెట్ షాపింగ్ వచ్చాం గైస్. చాక్లెట్స్ బాగుంటాయి అంటే ఆల్రెడీ తినేస్తున్నా కూడా. చిల్లీ చాక్లెట్ అంట గైస్. అత్తకి ఇచ్చాను. దీపత ఎట్లుంది? చిల్లీ చాక్లెట్ ఫస్ట్ టైం ట్రై. ఇట్స్ గుడ్. స్పైసీ ఉందా? మై ఎట్లుంది? అదేంటి? ఎలిఫెంట్ పొట్టియా? అది కొబ్బరికాయ కాదా? హలో గైస్, మేము ఎలిఫెంట్ పైన ఉన్నాం. రోడ్ కనిపిస్తుంది. ఆ వెహికల్ వస్తున్నట్టు ఓన్లీ లైట్ వల్ల తెలుస్తుంది. రీల్స్ కోసం రోడ్ మీద స్టంట్లు వేస్తున్నారు. ఎంత ప్రిపేర్ అయితే ఒక రీల్ కోసం ఎన్ని కష్టాలు. ఎంత వచ్చినా నీకు? राम राम सेठ जी. हाँ छोड़ देता है. ये 1.5 किलो का आज मुंह पे पड़ता इंसाफ दिलाता. హాయ్ గైస్. సో నైట్ 9 అవుతుంది. అండ్ మీకు ఒక స్టోరీ ఏంటి చెప్పడం మర్చిపోయి. మీ లాస్ట్ వ్లాగ్ చూసి
ఓవర్లేదు. సో డిగ్రీ ఎగ్జామ్స్ రాసినాం కాబట్టి అది మొక్కనికి వెళ్ళాం. యాక్చువల్లీ కి పాస్ అవ్వాలి, దేవుడు అందరం పాస్ అయిపోవాలని మొక్కనికి వెళ్ళాం. ఫైనల్లీ ఆ ఎంకన్నా మా కోరికను తీర్చి నాకు మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి అండ్ ఐ క్లియర్డ్ ఆల్ మై సబ్జెక్ట్స్. Here I am on vacation. Yeah, now we are going to the campfire and DJ area which is in the 6th floor. Come, let's go. Guys, మొత్తం పైకి వచ్చేసరికి ఓన్లీ మలయాళం పాటలు పెట్టినారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళని డామినేట్ చేద్దామని చెప్పి కలిసిపోయాము. పిలిచి ఎట్లా డైవర్ట్ చేస్తామో వాళ్ళని. పిన్ని ఏంటి పిన్ని ఇది బాగుంది. వెల్కమ్ టు డే 5. సో ఇప్పుడైతే సైట్ సీయింగ్ పోతున్నాం జీప్ లా. ఆల్వేస్ ఎక్సైటెడ్. హాయ్ పిన్ని, హాయ్. డిస్కషన్ లో బిజీ. ఎక్కడన్నా టూర్ వెళ్తే ఆ వాటర్ వాడకనో ఏమో కానీ ఎప్పుడు చూసినా గొంతు అయితే ఓగొట్టుకొని వస్తుంది. వీళ్ళిద్దరు ఎట్లా కొట్లాడుతున్నారు? క్యాట్ ఫైట్ సీట్ కోసం అని చెప్పి రేణి ఉండే. ఇప్పుడు చూడండి మొత్తం ఎండ, సన్నీ. చాలా బాగుంది వెదర్ అంతా ఈరోజు. సన్నీ అప్డేట్. సన్ రోడ్ చూడండి గైస్, హైట్ చూస్తున్నారా? బాగున్నాయి. ఈ వ్యూ పాయింట్లు అంటారు కానీ ఎక్కడే ఉంటుంది. మందిని కారు మోస్తుంది గైస్, ఇంక్లూడింగ్ దిస్ పొట్టోడు. వీడియోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వీడియోగ్రాఫర్. గైస్ వాటర్ ఫాల్ పక్కన కడుపు మాడితే ఏదో ఒకటి తినాలి గైస్. ఫుడ్ తినలేక ఇక సంతు మామనే హోటల్ కిచెన్ లోకి పోయి అందరికి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చింది. ఇప్పుడు బియ్యం అంట గైస్ ఎంత దొడ్డుగా ఉన్నాయి చూడండి. ఇంకొకటి గింజ అటుకులు లెక్క ఉన్నాయి. వెల్కమ్ టు డే 6 ఆఫ్ కేరళ ట్రిప్. నిన్నంతా వాడు వాటర్ ఆపడం వల్ల చల్ల నీళ్ళతో స్నానం చేసేసరికి మొత్తం సర్దిగా వస్తుంది, చాతనైతలేదు. ఈరోజు అయితే అత్తరేపల్లి అంటున్నారు. సో ఐ షో యూ. ఎక్కడికో నాకు ఐడియా లేదు కరెక్ట్గా, వెళ్ళినప్పుడు చూపిస్తా. హోటల్ నుంచి వెకేట్ చేస్తుంది సార్ హోటల్. లగేజ్ చూసారా గైస్, ఎయిర్ప్లేన్ లో పట్టేంత లగేజ్ ఉంది. అండ్ ఇయర్ ఆల్సో ఎక్స్ట్రా. ఎయిర్ప్లేన్ కాదు, అది ఎయిర్ బస్. సో వర్కలా బీచ్ గైస్. మేము చాయ్ బిస్కెట్ తినపండి. మేము చాయ్ బిస్కెట్ తిన్నా, చాయ్ బిస్కెట్ తిన్నాం. మేము ఏం చాయ్ బిస్కెట్లు? చాయ్ బిస్కెట్ మురకులు తిన్నాం. నాకు అక్కడ తిన్నాను. ప్రజెంట్ అయితే త్రివేంద్రంకి వచ్చేసినాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసినాం. నా ఫేవరెట్, నా డ్రీమ్ డెస్టినేషన్ లో ఒక టెంపుల్ ఉందంటే అదే. స్టోరీ ఏమైందంటే నాకు బాగాలేదు మార్నింగ్ నుంచి. సో ఫీవర్స్, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, దానివల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఐఎమ్ లీవింగ్ టుమారో. డే 8. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ అట్ ఎయిర్పోర్ట్ తిరువనంతపురం. ఏమైందంటే నాకు నేనంతా హెల్త్ బాగాలేదు, నాకు ట్రావెలింగ్ అయితలేదు మెయిన్. Yes, I'm heading back home. That's it for Kerala's vlog. Bye. See you in the next vlog. Don't forget to like, share and subscribe. Gatta Kotkod.